శక్తి కళ్యాణపురం రోడ్డు 20 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడినాం. ఇప్పుడు ఈ గుంతలో రావడం కూడా భయం వేసేసి ఇంకా రాక వేరే రూట్లో వెళ్ళేవాళ్ళం. జనాలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ నుంచి టీ తాగాలంటే చాలా భయం వచ్చేది. బళ్ళు ఆటో నగర్కి వెళ్ళాలన్నా పెద్ద వెళ్ళాలన్నా మేము ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెళ్ళాలన్నా మాకు డ్యామేజ్ గా ఎక్కువ అయ్యేది. మా వాంటలతో ప్రాబ్లం అయ్యేది. మాకు చాలా రోడ్డు మరీ ఘోరంగా ఉండేది. నేను ఎక్కడ పుట్టి పెరిగాను 30 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ తెలిసినప్పుడు కూడా ఈ రోడ్లు మాకు టైర్లు అంత గోతులు ఉండేవి. ఏది వర్షం పడితే గోతులు కనపడే కాదు, అట్లా పడిన వాళ్ళు ఉన్నారు. యాదగిరి వెంకటరావు గెలిచిన తర్వాత రోడ్డు వేసాడు. ప్రశాంతంగా ఉంది, శుభ్రంగా ఉంది, ఎవరు ఇబ్బందులు పడట్లేదు. ఇప్పుడు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి కమ్సే 90% డిఫరెన్స్ ఉంది. గతంలో ఈ రోడ్డు నిత్యం ప్రయాణించే వాళ్ళకి కూడా భయంకరంగా ఉండేది. అసలు ప్రయాణం చేసే వాళ్ళు నిత్యం నానా అవస్థలు పడ్డాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ గా సంవత్సరం లోపలే ఈ రోడ్డుని ఇంత విధంగా అభివృద్ధి చేశారు. అప్పుడు ఈ గుంతలో రావడం కూడా భయం వేసేసి ఇంకా రాక వేరే రూట్లో వెళ్ళేవాళ్ళం. ఈ రోడ్డు అయిన తర్వాత ఇంక ఇటువగా వస్తామని ఇటువగా వస్తాం. ఇప్పుడు ఈ రోడ్డు ఏంటంటే మల్లెపూల అయిపోతుంది. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఈ రోడ్డుని ఇట్లా అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే వెంకటరావు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోడ్డు ఇట్లా ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అసలు కలలో కూడా ఊహించలేదు. గెలిచిన తర్వాత వెంటనే సెలక్షన్ చేసి రోడ్డు బాగా చేశారు. వేయడం వల్ల ఇప్పుడు ఉన్న ఆటో ట్రాఫిక్ మొత్తం కొండయి చేసి నుంచే వదిలిపోవాలి. మన ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ సంతకం చేసింది ఈ రోడ్డుకి. ఈ రోడ్డుని చాలా నీట్ గా చేశారండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రోడ్డు ఇలా అవుద్దని కూడా మేము అనుకోలేదండి. ఎంతో మందికి చెప్పి చూసాం కానీ అవలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా చేస్తారండి. నెంబర్ 1 గా చేశారండి. ఇప్పుడు చాలా మందికి కూడా ప్రయాణం చాలా సులువుగా ఉందండి. ఏంటి ఆటో నగర్ వెళ్ళే వాళ్ళకి కానీ, లారీలకు కానీ, బైకులకు కానీ, ఇటు కానూరు వెళ్ళే వాళ్ళకి కానీ, ఏంటి ఇటు ఎనికేపాటు వెళ్ళే వాళ్ళకి చాలా అసలు ఇలా చేస్తారని అనుకోలేదు. చాలా బాగా చేశారు. ఆయనకి మేమందరం కూడా రుణపడి ఉన్నాం. ఆయనకి కృతజ్ఞత చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు, మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. ఇంకా మా అందరి తరఫున, మా గ్రామం తరఫున పేరున థ్యాంక్స్ చెప్తున్నాం.